జగన్ సిబిఐ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీనిపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, నాంపల్లి కోర్టు వద్ద పరిస్థితి ఏంటి? జగన్ కస్టడీపై హైకోర్టు విచారణకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కస్టడీ నిన్నటితో ముగిసింది. అతన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కస్టడీ ముగిసిన తర్వాత ఏ నిందితుడైనా కూడా సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ నిన్న సమయం ముగియడంతో అతన్ని నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు అతన్ని సిబిఐ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. 5 రోజుల పాటు సిబిఐ అధికారులు అతనికి ఏమైనా ఇబ్బందులు కలిగించారా అనేటువంటి విషయానికి సంబంధించి న్యాయమూర్తి అతన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతన్ని కోర్టులో నేరుగా ప్రత్యక్షంగా అతన్ని హాజరుపరుస్తారనేటువంటిది నిన్న సాయంత్రం వరకు భావించారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి తీసుకొస్తే సమస్యలు ఎదురవుతాయన్న నేపథ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని కోర్టు ముందుకు తీసుకురావాలనేటువంటిది జైలు అధికారులు భావించారు. దాని నేపథ్యంలోనే జగన్ నుంచి కూడా అటువంటి అనుమతినే తీసుకున్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మాత్రం నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గనక కోర్టుకు నేను నేరుగా హాజరవుతాను అనేటువంటి ఆ సమాచారాన్ని జైలు శాఖ అధికారులకు కనిపిస్తే అతన్ని మళ్ళీ నేరుగా సిబిఐ కోర్టుకు అతన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక అప్పటికప్పుడు ఈ బందోబస్తును ఏర్పాటు చేయలేము. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగానే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 ప్లటూన్ల బలగాలను కూడా మోహరించారు. పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేసి బందోబస్తును నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కానీ జైళ్ల శాఖ నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో కూడా ఇవాళ అతని కస్టడీకి సంబంధించి విచారణ కూడా రానున్న నేపథ్యంలో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మళ్ళీ కస్టడీకి వెళతాడా లేదా అనేటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. నిన్న లంచ్ మోషన్ పిటిషన్ కు సంబంధించి వాళ్ళు వేసినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం తిరస్కరించింది. రెగ్యులర్ గా పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం తర్వాత రెగ్యులర్ గా వాళ్ళు సిబిఐ అధికారులు పిటిషన్ ను దాఖలు చేశారు. 5 రోజుల పాటు విచారణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కూడా సహకరించలేదు. అన్ని భిన్నమైనటువంటి సమాధానాలే చెప్పినటువంటి పరిస్థితి. 5 రోజుల విచారణ తమకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించాయి. కాబట్టి ఇంకా 3 రోజులు విచారణ కావాలి, 3 రోజుల కస్టడీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి కంపెనీలకు, వ్యక్తులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడు. వాళ్ళంతా కూడా మళ్ళీ జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఇంకా దీనికి సంబంధించి 37 అంశాలకు సంబంధించి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ జరిపాం. ఇంకా అనేక అంశాలకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది. ఎవరెవరు దీంట్లో కుట్రకు పాల్పడ్డారనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఇంకా తేల్చాల్సి ఉంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారణ మరో 3 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ కు సంబంధించి ఇవాళ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. స్వాతి. థ్యాంక్ యూ శర్మ.